దాచిన డబ్బులు తీసుకొచ్చేశాని. అలా మా ఇంట్లో నుంచి ఎవరికీ తెలియకుండా డబ్బులు తెచ్చేశాని. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, దొంగతనం చేసేసిందా? వాట్? మీ ఇంట్లో డబ్బులు నువ్వే దొంగతనం చేసావా? తప్పలేదే. అలా దొంగతనం చేశాను కాబట్టే నేను ల్యాప్టాప్కి బదులుగా నీకు డబ్బులు ఇవ్వగలిగాను. ఈ సమస్య నుంచి బయటపడ్డాను. లేదంటే నువ్వు మీ నాన్నని తీసుకొచ్చేదానివి, ఇంటి ముందు పెద్ద గొడవ చేసేదానివి. దానికన్నా దొంగతనం చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదులే. నువ్వు మామూలు కంత్రివి కాదే, జగత్ కంత్రివి. కరెక్టే. తనేమీ పరాయి వాళ్ళ డబ్బు తేలేదు కదా, తన సొంత అక్క డబ్బులు తెచ్చింది. ఇందులో తప్పే ఉంది? కరెక్టే. మన డబ్బులు మనం తీసుకుంటే తప్పేముంది? అలా అనుకుంటే నేను ఎన్నిసార్లు మా నాన్న జేబులో నుంచి డబ్బులు కొట్టేలేదు కదా. నేను చేసింది అంతే అనుకో. వార్నే, నువ్వు సామాన్యురాలివి కాదే పూరే. మీ అక్క నాకు అప్పు కడదామని దాచిన డబ్బుల్ని నువ్వు కొట్టేశావా? పాపం, నేను దుబాయ్ నుంచి రాగానే నా అప్పు వడ్డీతో సహా కట్టేయాలని మీ అక్క తెగ తాపత్రయపడిపోతుంది. కానీ నువ్వేమో అది దాచిపెట్టిన డబ్బులు మొత్తం కొట్టేశావు. ఈ విషయం తెలియక మీ అక్క తెగ రెచ్చిపోతుంది. చెప్తా, నేను ఇప్పుడు చెప్తా మీ అక్క సంగతి. పాపం, ముద్దుల చెల్లెలు పూరి తన ఫ్రెండ్ దగ్గర తీసుకున్న ల్యాప్టాప్ పోగొట్టి నష్టపరిహారం ఇవ్వడానికి బీరువాకి కన్నం పెట్టి 1,00,000 మాయం చేసి నీకు సొన్నం పెట్టింది. ఆ విషయం తెలియక నువ్వేమో నా డబ్బులు అని గిలగిలా కొట్టేసుకుంటున్నావు. ఏదేమైనా ఈ బాబ్జీ చెయ్యి కాల్చినందుకు, నలుగురిలో నా పరువు తీసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వబోతున్నాను. నీ ఇద్దరు చెల్లెళ్ళు చేసిన తప్పు వల్ల నిన్నొక ఆట ఆడుకోబోతున్నానే. నేను కొట్టబోయే దెబ్బ రుచి చూడడానికి ఇక రెడీగా ఉండవే కళ్యాణి. భగవంతుడా, నువ్వు చెప్పేది నిజమమ్మా? బీరువాలో పెట్టిన డబ్బులు పోయాయా? అవునమ్మా, రాత్రి కూడా కౌంట్ చేసి పెట్టాను. ఇదిగో ఇక్కడే ఉండాలి, కానీ ఇప్పుడు చూస్తే డబ్బులు కనిపించట్లేదమ్మా. అసలు ఇంట్లో పెట్టిన డబ్బులు ఎలా పోతాయమ్మా? బయట వాళ్ళ ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు, ఇంట్లో వాళ్ళకి తీయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మన ఇంట్లో డబ్బులు ఎలా పోతాయమ్మా? శ్రీరామచంద్ర ప్రభు, ఇప్పుడు బాబ్జీ గారికి ఏమని సమాధానం చెప్పాలి? వాడికి అప్పు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? వాడి ముందు అసలు మొహం ఎలా ఎత్తుకోవాలి? అమ్మా, నువ్వు వాడికి కట్టాల్సిన అప్పు గురించి ఆలోచిస్తున్నావు. నేను నాన్నకి చేయించాల్సిన ఆపరేషన్ గురించి ఆలోచిస్తున్నా. డబ్బులు పోయాయని చెప్తే మహా అయితే వాడు తిడతాడు, అవమానిస్తాడు. కానీ నాన్నకి ఆపరేషన్ డబ్బులు కట్టకపోతే, అనుకున్న సమయానికి నాన్నకి ట్రీట్మెంట్ జరగకపోతే ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా. నా గురించి ఆలోచించొద్దమ్మా. ముందెళ్ళి ఆ బాబ్జీ గడికి ఏదో విధంగా సర్ది చెప్పండి. కొంతకాలం గడువు అడగండి. ఏమండి కళ్యాణి గారు, ఎంతసేపు నిలబడాలండి? మీరు బయటకు వస్తున్నారా, లేకపోతే నన్నే లోపలికి రమ్మంటారా? వస్తున్నాను బాబ్జీ. రండి. అమ్మా, ఆ బాబ్జీ కాళ్ళు పట్టుకునైనా గడువు అడుగుతాను.
ఎక్కడ నా డబ్బులు ఎక్కడ? నా మహాలక్ష్మి ఎక్కడ? ఇస్తే వెళ్ళిపోతాను. ఇవ్వండి ఇవ్వండి. బాబ్జీ అది డబ్బులు డబ్బులు? డబ్బులు నా డబ్బులు, నా డబ్బులు కనిపించట్లేదు. కనిపించట్లేదా? అవును బాబ్జీ, రాత్రి లెక్క పెట్టి బీరువాలో పెట్టాం. పొద్దున్న చూస్తే డబ్బులు కనిపించడం లేదు.